మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన బాడీలో ఏమి లోపించడం వల్ల అసలు మనకి నరాల బలహీనత సమస్య వస్తుంది అండ్ దాన్ని న్యాచురల్గా ఎలా తగ్గించుకోవచ్చు అండ్ అల్లంతో ఒక మంచి టిప్ ఉందని కూడా చెప్పేసి అంటున్నారు డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన్ శర్మ గారు, ఎండి ఆయుర్వేద, సీనియర్ మోస్ట్ ఫిజిషియన్ ఇన్ ఆయుర్వేద. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. అయితే మనకి నర్వ్ వీక్నెస్ అనేది ఎక్కువగా వింటున్నాం కదా, అంటే మనం పూర్వం చూసుకుంటే ఎవరిలో ఉండేది కాదు, ఎక్కడో ఒక చోట ఉండేది. కానీ ఇప్పుడు చాలా మందిలో ఈ నర్వ్ వీక్నెస్ అనేది మనం చూస్తున్నాం. అసలు ఏమి లోపించడం వల్ల మన శరీరంలో ఈ నర్వ్ వీక్నెస్ అనేది వస్తుందంటారు? దీనికి 1,00,000 కారణాలు ఉన్నాయమ్మా. సో చాలామందిలో పోషకాహార లోపం వల్ల ఈ నరాల బలహీనత వస్తూ ఉంటుంది. కొంతమందికి కొన్ని రకాలైనటువంటి వ్యాధులు, అంటే ఇప్పుడు మెదడుకు సంబంధించినటువంటి వ్యాధులు కానీ, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులు కానీ, లివర్కి సంబంధించినటువంటి వ్యాధులు కానీ, ఇలాంటి వ్యాధులు ఉన్నప్పుడు కూడా ఈ నరాల వీక్నెస్ అనేటువంటి సమస్య వస్తూ ఉంటుందమ్మా. అదేవిధంగా కొంతమందికి వాళ్ళు వాడేటువంటి ఆయా కృత్రిమ ఆధునిక రసాయన ఔషధాల వల్ల కూడా ఈ నరాల బలహీనత వస్తూ ఉంటుందమ్మా. ఉదాహరణకి ఇప్పుడు మానసికమైనటువంటి జబ్బులు ఉన్నప్పుడు తప్పని పరిస్థితుల్లో వైద్యులు కొన్ని రకాలైన ఔషధాలు సూచిస్తారు. వాటి వల్ల మరి ఔషధాలు వాడక తప్పని పరిస్థితి, ఔషధాలు వాడినప్పుడు కూడా అవి వాడితే నరాల బలహీనత వస్తూ ఉంటుంది. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి వ్యాధులకు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు, ముఖ్యంగా ఈ షుగర్ వ్యాధికి కొన్ని రకాలైన ఔషధాలు వాడుతుంటారమ్మా. బీపీ తగ్గడానికి కొన్ని రకాలైన ఔషధాలు వాడుకుంటుంటారు. ఇలాంటి ఔషధాల వల్ల కూడా కొంతమందిలో సైడ్ ఎఫెక్ట్స్లో భాగంగా ఈ నరాల బలహీనత వస్తూ ఉంటుంది. రకరకాల కారణాలమ్మా. అదేవిధంగా జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం చేత నరాల బలహీనత వస్తూ ఉంటుంది. అధికంగా వెయిట్ ఉండడం వల్ల నరాల బలహీనత వస్తూ ఉంటుంది. ఇలా అనేక రకాల కారణాల వల్ల ఈ నరాల బలహీనత వస్తూ ఉంటుంది. ఈ నరాల బలహీనత చిన్న పెద్ద తారతమ్యం లేకుండా, స్త్రీ పురుష తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరిలో కనిపించేటువంటి అత్యంత సర్వసాధారణమైన సమస్య ఈ నరాల బలహీనత ఈ మధ్యకాలంలో. ఈ నరాల బలహీనత సమస్య ఇంకొంతమందిలో, ముఖ్యంగా ఈ డ్రింక్స్ తీసుకునేటువంటి వాళ్ళు, లిక్కర్స్ తీసుకునేటువంటి వాళ్ళల్లో కూడా ఈ నరాల బలహీనత సమస్య కలుగుతూ ఉంటుంది. ఎక్కువ స్మోక్ చేసేటువంటి వాళ్ళల్లో ఈ నరాల బలహీనత సమస్య కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ఫాస్ట్ ఫుడ్ తీసుకునేటువంటి వాళ్ళల్లో నరాల బలహీనత కలుగుతూ ఉంటుంది. నిద్రలేమి సమస్య ఉన్నటువంటి వాళ్ళల్లో నరాల బలహీనత కలుగుతూ ఉంటుంది. ఇలా మానసిక ఒత్తిడి, వీటన్నిటికి మించి ఎక్కువ స్ట్రెస్ ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా నరాల బలహీనత కలుగుతూ ఉంటుందమ్మా. సో ఈ విధంగా వివిధ రకాల కారణాల వల్ల నరాల బలహీనత కలుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఈ నరాల బలహీనతకి కొన్నిటిలో మనం పరీక్షలు చేయించినప్పుడు స్పష్టమైన కారణం తెలుస్తుందమ్మా. కొన్నిటిలో ఎలాంటి కారణం తెలియదు. నరాల బలహీనత ఉంటుంది, నీరసము, నిస్తరణ, చేతకాకపోవడము, అంతుబట్టని అంతు చిక్కని నీరసము, ఎప్పుడూ మనిషి ఏదో కోల్పోయినట్టు నీరసంగా అనిపిస్తుంటాడు అనమాట. ఓపిక నశించిపోతుంది, ఓపిక ఉండదు, 2 అడుగులు వేయాలన్నా ఓపిక ఉండదు. దీనికోసం అని చెప్పేసి డాక్టర్ గారి దగ్గరికి పోతే వ్యాధి నిర్ధారణలో భాగంగా అనేక రకాల పరీక్షలు చేస్తారు. అన్నీ నార్మల్గా ఉంటాయి. మరి ఈ సమస్య ఎందుకు? దాంతో వీళ్ళు ఏంటబ్బా ఇంత నేను ఖర్చు పెట్టుకున్నాను, ఇంత మంచి డాక్టర్ గారి దగ్గరికి పోయినాను, పరీక్ష చేయించినారు, దీంట్లో కూడా ఏం లేదని వస్తుంది, నా కర్మ ఏంటబ్బా ఇది, ఇంత నరాల బలహీనత అని చెప్పేసి చెప్తుంటారు. అక్కడ ఈ డాక్టర్ గారు కూడా పాపం ధైర్యం చెప్పేసి, ఏం లేదండి మంచి ఆహారం తీసుకోండి, యాక్టివ్గా ఉండండి అని చెప్పేసి మానసికమైన భరోసా కూడా ఇస్తుంటారమ్మా. వీళ్ళు మాత్రము మరి నాకు పరీక్షలో ఏం తెలియకపోయా, చూస్తే నాకు ఈ పరిస్థితి అని చెప్పేసి బాధపడుతుంటారు. ఇలా కొంతమంది ఈ కేటగిరీ మనుషులు కూడా ఉంటారమ్మా. కొంతమంది కడుపు నిండా తింటుంటారు, కంటి నిండా నిద్రపోతుంటారు, ఏది కావాలంటే ఆహారం తీసుకుంటుంటారు. వాళ్ళు కూడా ఓపిక లేకపోవడము, నీరసము, నిస్సరణ, బలహీనత, అంతుబట్టని అంతు చిక్కని నీరసం ఉంటాయమ్మా. వాళ్ళలో ఎందుకు అలా ఉంటాయి అది చెప్తానమ్మా. వాళ్ళకు అది పరిస్థితి ఉంటుంది. వీళ్ళకు కూడా ఏమైతుందమ్మా, సెల్స్లో మైటోకాండ్రియా అని చెప్పేసి ఎనర్జీని క్రియేట్ చేసేటువంటి, ఎనర్జీని కలగజేసేటువంటి ఒక భాగం ఉంటుందమ్మా సెల్స్లో, మైటోకాండ్రియా అనేటువంటి ఒక ఇది. సో అది సరిగ్గా పనిచేయకపోవడం చేత అది కలుగుతుంటుంది అనమాట. సో మైటోకాండ్రియాని ఎప్పుడైతే మనం స్టిమ్యులేట్ చేసేసి బాగా శక్తివంతంగా చేయగలమో, ఎక్కువ ఉత్పత్తి చేయగలమో, అప్పుడు న్యాచురల్గా కూడా ఆ యొక్క నీరసం, నిస్తరణ, బలహీనత తొలగిపోతాయమ్మా. సో కొంతమందికి అలా ఉంటుంది. కొంతమందికి ఇవన్నీ భరించలేక ఏం చేస్తారంటే ఈ కాఫీ, టీలు అలవాటు చేసుకుంటారు. దీనివల్ల తాత్కాలికంగా ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ ప్రభావం కనిపించినా దీర్ఘకాలంలో మాత్రం చాలా ఇబ్బంది కలుగజేస్తుందమ్మా. అది కూడా మంచిది కాదు, అది అడిక్ట్ అయిపోతారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే నరాల బలహీనత తగ్గేదానికి రోజు స్వీట్స్ తినడం అలవాటు చేసుకుంటారు. అది కూడా మంచిది కదమ్మా. ఇవన్నీ అడిక్షన్స్ అనమాట. సో అవన్నీ మంచిది కదమ్మా. కాబట్టి నరాల బలహీనత అనేటువంటి సమస్య ఉన్నప్పుడు ఒక చక్కటి గృహ వైద్యాన్ని కొన్నాళ్ల పాటు ఫాలో కావడం వల్ల జనరల్గా ఆ ప్రాబ్లమ్స్ అయితే ఉండవమ్మా. దీనికి నేను కొన్ని వీడియోస్లో కూడా చెప్పడం జరిగిందమ్మా. నరాల బలహీనత తగ్గేదానికి సర్వసాధారణంగా ఆహార పదార్థాల్లో ఉపయోగపడే అంశాలు చెప్తూ ఒక టిప్ కూడా చెప్తానమ్మా. సర్వసాధారణంగా ఈ నరాల బలహీనత తగ్గాలంటే
చెప్తే మీరు ఆశ్చర్యపోతారమ్మా. రోజు అతి చౌక ధరకు దొరికేటువంటిది మనం దేనికి పనికిరాదని చెప్పేసి పారేసేసి జంతువులకు వాడేటువంటి ఒక పదార్థమే మన నరాల బలాన్ని తగ్గిస్తుందమ్మా. తౌడమ్మా. తౌడు మన సారం, మన పోషకాంశాలన్నీ అందులో ఉన్నాయి. మనం అసలైన తౌడును పక్కన పెట్టేసేసి మిగతా పదార్థాలు మనం ఆహారం తీసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ శాతం మంది నరాల బలహీనత వస్తున్నామా. సో తౌడు కనీసం ఒక టీ స్పూన్ ఏదో ఒక రూపంలో తౌడు బెల్లం కలిపి తీసుకోవడం కానీ, తౌడును లేకపోతే ఆహార పదార్థాల్లో మనం పొళ్ళు కలుపుకుంటాం కదమ్మా అన్నంలో, ఆ విధంగా రోజు ఒక చెంచా కలుపుకొని అన్నం తినడం కానీ, లేకపోతే పాలలో కలుపుకొని తాగడం కానీ, నీళ్ళలో కలుపుకొని తాగడం కానీ, మజ్జిగలో కలుపుకొని తాగడం కానీ, ఫ్రూట్స్ ముక్కల మీద చల్లుకొని తీసుకోవడం కానీ, తర్వాత మిల్క్ షేక్లో కలిపి తీసుకోవడం కానీ, తౌడును ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల మీరు కావాలంటే అటువంటి సఫర్ అయ్యే వాళ్ళకు కూడా మీరు చెప్పి చూడండి. వాళ్ళకు ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్లోనే ఎంత ఇంప్రూవ్మెంట్ వస్తుందో చూడండి. చాలామంది తెలియదు అనమాట, సూక్ష్మంలో మోక్షం. సో తౌడు మనకు మార్కెట్లో దొరుకుతుంది, ఆన్లైన్లో దొరుకుతుందమ్మా. ఇప్పుడు పూర్వకాలం అయితే ప్రతి ఇంట్లో ఉండేది, కానీ ఈరోజు మనం కొనుక్కోవాల్సిన రోజులు వచ్చాయి తౌడుని. సో దొరకడం మంచి క్వాలిటీ దొరుకుతుంది. సో ఆ తౌడును వాడుకుంటే సరిపోతుంది. సరే, మీరు అల్లం గురించి కరెక్ట్ సార్, అల్లంతో తగ్గుతుంది అన్నారు. మనం మాటల ప్రస్తావనలో అల్లం కూడా బాగా పనిచేస్తుందని చెప్పాను కదమ్మా. సో అల్లం కూడా నరాల బలహీనతకు బాగా పనిచేస్తుందమ్మా. సో దీనికి ఏంటంటేమా, మీరు అల్లం గురించి అడిగేసరికి మాకు కొంచెం విషయం వేరేది గుర్తొస్తుందమ్మా. మేము పెద్దలు భోంచేసే ముందు అల్లాన్ని వాడేవాళ్ళమ్మా. ఎలా వాడేవాళ్ళు అంటే, నాకు మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి, మహర్షి చెప్పినటువంటి ఒక శ్లోకం కూడా గుర్తొస్తుంది. భోజనాగ్రే సదాపత్యం జిహ్వా కంఠ విశోధనం. భోజనాగ్రే సదాపత్యం జిహ్వా కంఠ విశోధనం, అగ్ని సందీపనం హృద్యం లవణాద్రక భక్షణం అని చెప్పడం జరిగిందమ్మా. అంటే భోజనం మొదట్లోనే మన పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, కాస్త అల్లము అదే కాస్త సైంధవ లవణం కలిపేసి తీసుకొని తర్వాత భోంచేసేవాడు అనమాట. సో ఆ విధంగా చేయడం వల్ల వాళ్ళకు నరాల బలహీనత ఉండేది కాదు. అఫ్కోర్స్ ఈ తవుడు ఉన్నటువంటి బియ్యము, ఇతర ధాన్యాలు కూడా తీసుకునేటువంటి వాళ్ళు మన పెద్దల్లో సాంప్రదాయంగా ఆచారంగా ఉండేదమ్మా అది పూర్వకాలం. సో ఆహారం మొదట ఫస్ట్ అల్లము, తర్వాత కాస్త కొద్దిగా సైంధవ లవణం కలిపి తీసుకునేవాళ్ళు. సో వాళ్ళకి అందుకే ఇప్పటితో వాళ్ళతో పోల్చుకుంటే అది ఉండేది కదమ్మా. సో మరి ఈ రోజుల్లో అది మర్చిపోయాము. ఏది ఏమైనప్పటికీ మరి ఇంకొక పద్ధతిలో ఎలా వాడుకోవాలంటమ్మా, అల్లము బెల్లమమ్మా. ఓకే, కాస్త అల్లము కాస్త బెల్లము దంచేసేసి ఉంటలాగా చేసేసి చప్పరించేసి మింగేసి ఒక కప్పు గోరువెచ్చని పాలు తాగడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. సో ఈ విధంగా వాడుకోవడం వల్ల చాలా వరకు చాలా మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుందమ్మా. కానీ ఇక్కడ బెల్లం అనేసరికి మీకు కూడా సందేహం వచ్చి ఉంటుందమ్మా, మరి షుగర్ డౌటే కదమ్మా, ఇమీడియట్గా డౌట్ వచ్చేస్తుంది. ఓవర్ వెయిట్ అవుతారు, మళ్ళీ ఈ డౌట్స్ వస్తాయి. కాబట్టి అలాంటి వాళ్ళు అయితే ఏం చేయాలంటే ఈ గోరువెచ్చని నీళ్ళు, ఒక 100 ml గోరువెచ్చని నీళ్ళు తీసుకొని అంత అల్లం ముక్క క్రష్ చేసేసి స్క్వీజ్ చేయాలమ్మా. ఒక చెంచా అల్లపు రసం, జ్యూస్ వస్తుంది. అవును, ఆ గోరువెచ్చని నీళ్ళలో అల్లపు రసము, తర్వాత ఒక చెంచా నిమ్మరసం కలిపేసేసి రోజు ఒక్కసారి తీసుకున్నా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఏ టైంలో తీసుకుంటే వాళ్ళకి ఎఫెక్ట్ వస్తుంది? అది వీలైనంత వరకు ఆహారానికి ముందు, ఉదయం పూట టిఫిన్ చేసేదానికి ఒక 10-15 నిమిషాల ముందు తీసుకోవచ్చుమా. ఈ విధంగా తీసుకోవడం వల్ల రిజల్ట్ చాలా బాగుంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి బ్యూటిఫుల్ టిప్ అనేది మన వ్యూవర్స్కి అనేది మీరు ఈరోజు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్.